పెద్దపల్లిలో కుట్రపూర్తిమైన రౌడీ రాజకీయం నడుస్తోందని అన్నారు. పెద్దపల్లి మాజీ మున్సిపల్ చైర్మన్ మమతారెడ్డి ఆరోపించారు. ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ బీఆర్ఎస్ కు ఓటు వేస్తే పథకాలు కట్ చేస్తామని బెదిరింపులకు గురి చేస్తున్నారని అన్నారు. మున్సిపల్ 2వ సాధారణ ఎన్నికల ప్రచారంలో భాగంగా పెద్దపల్లి మున్సిపల్ పరిధిలోని 6వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలని ఇంటింట ప్రచారం నిర్వహించారు. ప్రజలను ఉద్దేశించి మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ పెద్దపల్లిలో కుట్రపూర్తి రౌడీ రాజకీయం నడుస్తుందని, ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, మీరు టీఆర్ఎస్ కి ఓటేస్తే ఇచ్చే పథకాలన్నీ కట్ చేస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. ఏళ్ల పాటు మేము చేసిన అభివృద్ధికి ప్రజలందరూ మాకు తోడ్పడుతున్నారు. కానీ వాళ్ళని అందరినీ భయభ్రాంతులకు గురి చేసి లిటరలీ వాళ్ళని ఎవరు మీరు బయటికి పోవద్దు, ఇలా చేస్తే మీ ఇంద్రమ్మ ఇల్లులు ఇయ్యం, మీకు కావాల్సింది ఏది ఇయ్యమని వాళ్ళని రకరకాలుగా క్షోభలు చేస్తున్నాం. మేము ఓడిపోయిన ఏ వార్డులో అయినా నైతికంగా బీఆర్ఎస్ పార్టీ మీకంటే ఒక 100 అడుగులు ముందుకుంది. మేము గెలిచినట్టే బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది అని మీరు నమ్ముతున్నప్పుడే మీరు ఓడిపోయారని నమ్ముతున్నాం. మీరు కూడా మీ కార్యకర్తలు అందరూ, పెద్దపల్లి ప్రజలందరూ కూడా చూస్తున్నారు. మా సుజాత గారిని భారీ మెజారిటీతో పాటు గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మాకు అంటే ప్రజలకు సేవ చేసే అవకాశం మాకు మరొకసారి తిరిగి కల్పించాలని పెద్దపల్లి ప్రజల్ని గడప గడప తిరుగుతూ అర్థిస్తున్నాం, నివేదిస్తున్నాం. మాది ఈ గోడు, మీరు ఏంటి అనేది మీరు చెప్పుకోండి.